నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మరో అంతర్జాతీయ అంశం మీద ఇవాళ విశ్లేషణ చేయడానికి మీ ముందుకొచ్చాను. ఇప్పుడు వార్తల్లో హల్చల్ చేస్తున్న ఒకానొక అంతర్జాతీయ అంశం ఇజ్రాయెల్ పలస్తీనా యుద్ధం మళ్ళీ మొదలయ్యే అవకాశానికి సంబంధించింది. తాజాగా గాజా మీద ఇజ్రాయెల్ సైన్యాలు వైమానిక దాడి చేసి దాదాపు 400 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇది మధ్యప్రాచ్య దేశాల్లో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. నేను వచ్చేసాను, యుద్ధాలు ఆపేస్తాను, ప్రపంచ యుద్ధం రానియ్యను అని చెప్పి ట్రంప్ చేసిన ప్రకటన ఈ బాంబుల శబ్దంలో కలిసిపోయినట్టే కనిపిస్తోంది. తాజాగా గాజాను ఇజ్రాయెల్ ముట్టడించడానికో లేకపోతే దాడి చేయడానికో ప్రధానమైన కారణం, దాని వెనుక అంతరార్థం ఏంటి అనే అంశాన్ని కనుక మనం లోతుగా పరిశీలిస్తే, ఆ మధ్య ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు సమావేశమైన తర్వాత చాలా రహస్యాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు మనకు సమాచారం ఉంది. అప్పుడే జాయింట్ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు చాలా అంశాలు స్పష్టంగా చెప్పారు, ఇంకొన్ని అంశాలు నర్మగర్భంగా చెప్పారు. ముఖ్యంగా మీడియా ట్రంప్ను ప్రశ్నించినప్పుడు గాజా ప్రాంతాన్ని పునర్నిర్మిస్తాము, దానికి పూర్వ వైభవం తీసుకొస్తాము అని చెప్పి ట్రంప్ ప్రకటించినప్పుడు మీడియా అడిగింది, అంటే మీరు గాజా మీద సైనిక చర్య చేస్తారా లేకపోతే మీ సైన్యాన్ని అక్కడికి పంపిస్తారా అని అడిగారు. దానికి ఆయన చిరునవ్వుతో అందాక రానివ్వండి చూద్దాం అన్నారు. ఇప్పుడు ఆ అందాక అనే సమయం వచ్చినట్టే కనిపిస్తుంది. పైగా ఇజ్రాయెల్ తాజాగా చేసిన దాడికి సంబంధించి తమ వద్ద ముందుగానే సమాచారం ఉందని చెప్పి కూడా వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలియజేసింది. అంటే ఇది అమెరికా కనుసన్నల్లోనే జరుగుతోంది అన్నట్టుగా వాదన వినిపిస్తోంది. ఈ మధ్య ట్రంప్ కూడా ఒక విచిత్రమైన వినూత్నమైన ప్రకటన చేశారు. గతంలో గాజాను పునర్నిర్మిస్తాను, దానికి పూర్వవైభవం తీసుకొస్తాను అని చెప్పిన వ్యక్తి సడన్గా ఆ అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. గాజాను పూర్తిగా ఆక్రమించేసుకొని అక్కడ టూరిస్ట్ రిసార్ట్ను ప్రారంభిస్తాను అని చెప్తున్నారు. వాస్తవానికి నైసర్గికంగా ఈ గాజా స్ట్రిప్ అనే ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నీలి సముద్రపు అంచున, అంటే సముద్ర తీరంలో గాజా ప్రాంతం ఉన్నది. ఎత్తైన భవనాలు, సుందర వాతావరణం, ఆహ్లాదకరమైన పరిస్థితులు అన్నీ అక్కడ ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ యుద్ధం మొదలైన తర్వాత ఆ గాజా స్ట్రిప్ పూర్తిగా విధ్వంసం అయిపోయి విచ్ఛిన్నమైపోయి ఆకాశాన్ని అంటే హార్మానియం లాంటి ఆ పెద్ద పెద్ద భవంతులన్నీ శిథిలాలుగా మారిపోయి ఇప్పుడు అక్కడ శ్మశానంలా వాతావరణం ఉంది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ దాన్ని భూతల స్వర్గంగా మారుస్తాను, టూరిజం హబ్గా మార్చేస్తాను, రిసార్ట్లను అక్కడ ఏర్పాటు చేస్తాను అని చెప్పారేమో అని మనకు అనిపిస్తూ ఉంది. ఇది ఇంటర్నేషనల్గా ఇప్పుడు జరుగుతున్న పెద్ద చర్చ. ఆయన ఇంకొక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. గాజాని నిర్మిస్తానని చెప్పడంతో పాటు ప్రస్తుతం అక్కడ చాలామంది వేల సంఖ్యలో దాదాపు 50-60 వేల మంది గాజాలో చనిపోయారు. సో ఇంకా ఒక 20 లక్షల మంది దాకా అక్కడ జీవించి ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా. ఆ 20 లక్షల మంది అక్కడి నుంచి ఖాళీ చేస్తేనే గాజాను పునర్నిర్మాణం చేయటం ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఆయన కొత్త బాంబు ఒకటి పేల్చాడు. ఈ ఖాళీ చేయడాన్ని హమాస్ అంత తొందరగా అంగీకరిస్తుందా? నయానా భయానా చెప్పడం అనేది అమెరికాకు పెట్టిన విద్య గనక ఆ విధంగానైనా ఏమన్నా ఖాళీ చేయిస్తారా అనే రకరకాల వాదోపవాదాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ పశ్చిమాసియా దేశాలు ఈ ప్రపోజల్ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. అంటే పూర్తి వ్యతిరేకత వచ్చింది. అసలు ఆక్రమించేయటం ఏంటి, ఆ గాజాని మళ్ళా ఏంటి టూరిజం రిసార్ట్గా మార్చటం ఏంటి అని కొత్తగా ఒక వాదన తీసుకురావడాన్ని అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఆల్మోస్ట్ పశ్చిమాసియా దేశంలోని 18 దేశాలు ఏకకంఠంతో ముక్తకంఠంతో ఖండించాయి. అలాంటి చేయడానికి వీలేదు. వీళ్ళని ఎక్కడికి తరలిస్తారు అనే ఒక పెద్ద 20 లక్షల మందిని ఎక్కడికి పంపిస్తారు అనేది ఒక పెద్ద చర్చగా ఇప్పుడు మొదలైంది. దానికి కూడా
ఒక ఏదో మంత్రం ఒకటేదో ఆయన ట్రంప్ గారు ప్రతిపాదించినట్టు కనిపిస్తుంది. ఈ ప్రక్కనే ఉన్న సుడాను, సొమాలియా దేశాలకు వీళ్ళని పంపించేస్తాను, అంటే సర్దుబాటు చేస్తాను అని చెప్తున్నారు. అసలు సొమాలియా, సుడాన్ దేశాల పరిస్థితి ఏంటి? కొందరేమో సముద్ర దొంగలుగా, అంటే తినటానికి తిండి లేక సముద్రంలో వస్తున్న ఓడలను హైజాక్ చేసి ఆ ఓడలలో వస్తున్న సంపదను కాజేసి జీవనం సాగిస్తున్నారు. ఇంకొకళ్ళేమో డ్రగ్ ముఠాలుగా తయారయ్యి ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ను సప్లై చేసే దేశంగా తయారవుతున్నారు. తీవ్రమైన దుర్భిక్షం, ఆకలి, దరిద్రం, ఉద్యోగాలు లేకపోవటం, అసలు జీవన విధానమే విచ్ఛిన్నమైపోయిన ఈ 2 ఆఫ్రికన్ దేశాలకు ఈ గాజా నుంచి జనాలను పంపిస్తే వాళ్ళు అన్ని కష్టాల్లో ఉన్న దేశాలకు వీళ్ళు వెళ్తారా? అదొక పెద్ద ప్రశ్న. కాగా అసలే కష్టాల్లో ఉన్న తమ దేశానికి ఈ భారాన్ని మోసే ఆస్కారం ఉందని అవి 2 సుడాన్, సొమాలియా దేశాలు అంగీకరిస్తాయా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందువల్లంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు తినడానికే భోజనం లేని పరిస్థితుల్లో, అంటే ఆహార భద్రత పూర్తిగా కోల్పోయింది, మానవ హక్కులు విచ్ఛిన్నమైపోయినాయి, క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది, దొంగతనాలు చేస్తే కానీ బ్రతకలేని పరిస్థితి వచ్చింది. ఇవి మనం సొమాలియా మీద లేకపోతే సుడాన్ మీద వ్యక్తిగతంగా దోషణ చేయటం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన అంశం. ప్రపంచంలో మధ్యధరా సముద్రంలో కానీ ఏ సముద్రంలో అయినా పెద్ద షిప్, అంతర్జాతీయ షిప్ కనుక హైజాక్ అయిందంటే తప్పనిసరిగా అది పైరేట్స్ పనే, అంటే సముద్రపు దొంగల పనే. అవి ఈ 2 దేశాలకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. దానికి పెద్ద దౌత్యపరంగా చర్చలు జరిపి మొత్తానికి వాళ్ళని విడిపించుకోవడానికి అనేక కష్టాలు అనేక దేశాలు ఇప్పటికే పడ్డాయి. సో అలాంటి దేశాలకు వీరిని పంపించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఈ తాజాగా చేసిన ఈ ఇజ్రాయెల్ చేసిన ఈ వైమానిక దాడిది, గతంలో డ్రోన్ల వరకే పరిమితమయ్యారు, ఇప్పుడు వైమానిక దాడి చేసి కాస్తా కోస్తా మిగిలిన బిల్డింగుల్ని కూడా, అంటే గాజా మీద ఉన్న బిల్డింగులు కూడా విధ్వంసం చేసే కార్యక్రమం. దాదాపు 400 మంది, అంటే ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం అధికారికంగా 400 మంది, అయితే అది 1000 దాటి ఉండవచ్చు. వాళ్ళలో ఎక్కువ మంది పౌరుల్లో కూడా చిన్నారులు, స్త్రీలు ఎక్కువ ఉన్నారని చెప్పి సమాచారం వస్తుంది. కనీసం జాలి, దయ, కరుణ లేకుండా ఇలాగ ప్రాణాలు తీసే కార్యక్రమం. పైగా సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ఒప్పందం జనవరిలో జరిగింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య, పలస్తీనా మధ్య ఒప్పందం జరిగింది. ఇప్పటి నుంచి కాల్పులు విరమిద్దాము అని చెప్పి. విరమించినప్పటికీ ఎలాంటి దాడి జరగటం అంటే ఇది తప్పనిసరిగా ప్రొవోకేషన్, అంటే రెచ్చగొట్టడానికి చేసిన దాడిగానే చెప్పాలి. పైగా ట్రంప్ గారు చేసిన ఒక ప్రకటన కూడా దీనికి ఇంకా గట్టి ఊతాన్ని ఇస్తుంది. ఈ తాజాగా గాజా మీద చేసిన వైమానిక దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ముందుగానే తమకు సమాచారం అందించారని వైట్ హౌస్ చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఇది తప్పనిసరిగా అమెరికా ప్రోద్బలంతోనే తాజాగా గాజా మీద దాడి జరిగింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకు ఇంత ఈ గాజా స్ట్రిప్ మీద అమెరికాకు కన్ను పడింది? మొత్తానికి నెతన్యాహు ట్రంప్ కలిసినప్పుడు మాట్లాడిన రహస్య విషయాల్లో ఇది కూడా ఒకటే అని చెప్పి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి వార్తలన్నీ. అప్పుడు చాలా ప్రశ్నలకు నర్మగర్భంగా సమాధానం చెప్పిన దాని వెనక అంతరార్థం ఇదే అని చెప్పి తెలుస్తున్నట్టు ఉంది. అంటే ఒకవేళ గాజాను గనక హమాస్ ఖాళీ చేయకపోతే ఎలాగైనా సరే బెదిరించో, లేకపోతే బ్లాక్మెయిల్ చేసో, భయపెట్టో వాళ్ళని ఖాళీ చేయించాలి, అందుకు ఇజ్రాయెల్ తప్పనిసరిగా సహకరించాలి అని ఒక అంగీకారం కుదిరిందేమో ఈ 2 దేశాల మధ్య అని చెప్పి ఒక విశ్లేషణ కూడా జరుగుతుంది అంతర్జాతీయంగా. కరెక్టే, ఎందుకంటే మాకు తెలిసే చేశారు, అంటే మేము చెప్తేనే చేశారు అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఒక ప్రక్క ఏమో యుద్ధాన్ని ఆపేస్తాం, యుద్ధం జరగడానికి నేను ససేమేరా ఒప్పుకొని ఉంటున్నారు, గాజాని పూర్తిగా పురవైభవం తీసుకొస్తాం, తళతళ మెరిసిపోయేలాగా టూరిస్ట్ రిసార్ట్లుగా చేస్తాం. ఇంతకీ దానిలోని అంతరార్థం ఏంటంటే పూర్తిగా ఈ పేరుతో ఖాళీ చేయించి వాళ్ళని బయటికి పంపించేసి ఇక శాశ్వతంగా సైనికులు, అమెరికన్ సైనికులు అక్కడికి వెళ్ళిపోయి టెస్ట్ వేసి దాన్ని నిజంగానే పూర్తిగా పునర్నిర్మించి అమెరికాని
టూరిస్ట్ వ్యాపారం అంటే పర్యాటక వ్యాపారం చేయడానికి పన్నాగం పన్నినట్టు ఇక్కడ కనిపిస్తోంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు నిజంగానే ఆ ప్రాంతం భూతల స్వర్గంగా ఉంటుంది. చాలా అందమైన ఆహ్లాదకరమైన ప్రపంచంలో ఏ ప్రాంతపు దేశంలో వాళ్ళు వచ్చినా కూడా టూరిస్టులుగా అక్కడ చాలా ఆనందంగా గడిపే ఆస్కారం ఉంది. సో అలాంటి సుందరమైన ప్రాంతాన్ని వదులుకోవడానికి అమెరికా ఇష్టపడలేదు. ఎందుకంటే వీళ్ళు సమస్యలో ఉన్నారు. సమస్యలో ఉన్నప్పుడు మరో సమస్యను సాకుగా చూపెట్టి వాళ్ళను నయనాభయన దారులకు తీసుకురావటం అనేది అమెరికాకు ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆచారం అనాలో, లేకపోతే సాంప్రదాయం అనాలో, లేకపోతే అలవాటు అనాలో, మొత్తానికి ఇప్పుడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తుంది. ట్రంప్ నెతన్యాహు సమావేశమైనప్పుడు కూడా మీడియా వాళ్ళు అడిగిన చాలా ప్రశ్నలకు చిరునవ్వే సమాధానంగా ట్రంప్ చెప్పారంటే ఆ చిరునవ్వు వెనక వికటాట్టహాసం ఉంది అనే ఒక విశ్లేషణ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా నెతన్యాహు చేసిన ఇంకొక ప్రకటన కూడా ఈ ఆలోచనలకైతే ఈ అనుమానాలకు ఇంకా ఎక్కువ ఊతమిస్తున్నట్టే కనిపిస్తోంది. అర్జెంటుగా గాజాలో ఉన్న ఫలస్తీనియన్లు అంటే హమాస్ సంబంధించిన వాళ్ళంతా ఖాళీ చేస్తే మంచిది, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పి వారు తాజాగా హెచ్చరిక చేశారు. దానికి ప్రతిగా హమాస్ కూడా సమాధానం గట్టిగానే ఇచ్చినట్టుంది. మీ సైనికులు, మీ పౌరులు మా దగ్గర బందీలుగా ఉన్నారు, ఇదే కనుక కొనసాగితే ఇక మీరు వారి గురించి మర్చిపోవడం మంచిది అని చెప్పారు. హమాస్ చేతులు కట్టు కూర్చోదు, దానికి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదు అని చెప్పి గట్టిగానే హెచ్చరికలు చేసింది. ఎందువల్ల మధ్యప్రాచ్యంలో ఉన్న మిగతా దేశాలు కూడా వీళ్లకు సహకారం అందిస్తాయన్న ఒక భరోసా లభించిన తర్వాత మాత్రమే గాజా ఈ ప్రకటన చేసినట్టు మనకు అర్థమవుతుంది. అమెరికా అండ చూసుకుని ఇజ్రాయెల్ రెచ్చిపోవడంతో తమకు కూడా చాలా దేశాలు అండగా ఉన్నాయి. పైగా ఆ దేశాలతో అంతర్జాతీయ సంబంధాలు ఉన్న అమెరికా అంత తొందరగా వాటిని చెడగొట్టుకునే ప్రయత్నం చేస్తుందా? ముఖ్యంగా ఆయిల్ కానీ, నిధి నిక్షేపాలు కానీ, ఇలాంటి వాటికి సంబంధించి అమెరికా ఈ దేశాలతో చాలా సంబంధాలు కలిగి ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఆ దేశాలతో జగడం పెట్టుకొని శాశ్వతంగా విడిపోయే ఒక దుందుడుకు చర్యకు అమెరికా పూనుకుంటుందా అంటే అది కొంచెం ప్రశ్నార్థకమైన అంశమే. కాకుంటే ఇజ్రాయెల్ అత్యుత్సాహం చూపెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక మళ్ళీ ఆల్మోస్ట్ యుద్ధం దాదాపు 17-18 మాసాల క్రితం ప్రారంభమైన యుద్ధం తొలినాళ్లలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చేలాగా కనిపిస్తోంది. ఇది కేవలం 2 దేశాలు పలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మాత్రమే, దానికి మాత్రమే పరిమితం అయిపోతుందా, లేకపోతే మధ్యధరా సముద్రం ప్రాంతంలో ఉన్న దేశాలన్నిటికీ విస్తరిస్తుందా అనేది కాస్తంత ఆలోచించాల్సిన అంశమే. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఆయుధ సంపత్తిని బాగా ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో ఏ 2 చిన్న దేశాల మధ్య యుద్ధం వచ్చినా కూడా అది కార్చిచ్చులాగా రగులుతుంది. అంటే ప్రపంచాన్ని 2 ముక్కలుగా చేసేసి అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది అనే ఒక వాతావరణం ఏర్పడుతుంది. అది ఎక్కువ కాలం కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుంది. అంటే మనం ఏదో భయపెట్టడానికో భయపడుతున్నట్టు ఈ అంశాలు చెప్పట్లేదు. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచం ఏ విధంగా తయారవుతుంది అనే దాని మీద, ఎందుకంటే న్యూక్లియర్ కెపాసిటీ అన్ని దేశాలకు డిజార్మ్మెంట్ అంటే ఆయుధాలు వద్దు అనుకున్న సంకేతాలు చాలా సంవత్సరాల నుంచి అవి చర్చ నడుస్తున్నప్పటికీ ఏ దేశము దానికి అంగీకరించినట్టు కనిపించట్లేదు. ప్రతి దేశము మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్తున్నారు. గతంలో అయితే ఏదో ఒక దేశానికి సాయం చేస్తే ఇంకో దేశం సాయం చేస్తే యుద్ధంలో గెలవటమో లేకపోతే ఓడిపోవటమో జరుగుతూ ఉండేది. ఇప్పుడు అలా పరిస్థితి ఏం లేదు. ఏ దేశానికి ఆ దేశం అణ్వాయుధాలను సంపాదించుకుని యుద్ధానికి రెడీ అన్నట్టుగా ఉంది. మొన్నగా మనం మాట్లాడుకున్నాం, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం కూడా యుద్ధానికి సిద్ధమంటుంది. అన్నీ కోల్పోయిన పాకిస్తాన్ కూడా మన దేశం మీద ఎప్పుడెప్పుడా కొత్తగా వచ్చిన నాయకత్వం, ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టిన తర్వాత కొత్తగా వచ్చిన నాయకత్వం 2 చూసుకుందాం 10 నిమిషాల్లో మొత్తం తేల్చేస్తానని ఆయన చాలా అత్యుత్సాహంగా మాట్లాడిన వాతావరణం చూస్తూ ఉంటే ఎవరి అండ చూసుకుని ఈ దేశాలు ఎలాగ మాట్లాడుతున్నాయనే దాన్ని కూడా మనం కాస్తంత గట్టిగానే పరిశీలించాల్సిన అంశం. ఇప్పుడు కొత్తగా ఈ ఇజ్రాయెల్ పలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం
ఇంతటితో ఇప్పుడు 500 మందినో 1000 మందినో చంపేశారు. అటు నుంచి కూడా కొంతమంది ఈ బందీలుగా ఉన్న వాళ్ళను కనుక చంపేసి పూర్తిగా చంపేసేసి ఆ చిత్రాలను ఛాయాచిత్రాలను కనుక మీడియాలో కనుక ప్రచురిస్తే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఎంత తీవ్రంగా ఉంటాయి? ఎందుకంటే వాళ్ళను విడిపించడానికే ఎక్కువ సమయాన్ని ఇజ్రాయెల్ కేటాయిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే అమెరికన్ సహాయం కూడా కోరినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత బ్రతుకు బతికి మనం ఒక చిన్న దేశంలో ఒక చిన్న వర్గం చేతిలో మన పౌరుల్ని, మన సైనికుల్ని, నేతల్ని అక్కడ ఉంచడం అనేది, అది వాళ్ళకి బందీలుగా ఉంచడం అనేది అవమానంగా ఇజ్రాయెల్ భావిస్తున్నట్టుంది. ఇప్పుడు కొత్తగా చేసిన దాడిలో ఇజ్రాయెల్ చేసిన ఇంకో ప్రకటన కూడా పలస్తీనాకు మరింత కోపాన్ని, ఆగ్రహాన్ని తీసుకుంది. ఏంటంటే హమాస్కు చెందిన కీలకమైన నేతల్ని మట్టుబెట్టేశాము, దీంతో ఫినిష్, వాళ్ళ పని అయిపోయినట్టు ఒక ప్రకటన చేశారు. అలాంటిదేమీ లేదు, మేమంతా చాలా జాగ్రత్తగా ఉన్నాము, ఇప్పుడు మీ వాళ్ళకే ముప్పు పొంచి ఉన్నది, అది చూసుకోండి ముందు అని చెప్పి గాజా నుంచి కూడా హమాస్ నుంచి కూడా సమాధానం వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఈ ప్రేరేపణలు లేకపోతే ఈ ఉద్రిక్త వాతావరణము, కాసుకో చూద్దాము, ఇవే మీకు ఆఖరి రోజులు, లేకపోతే తస్మాత్ జాగ్రత్త లాంటి హెచ్చరికలు ఈ 2 దేశాలకే పరిమితమైతే ఒక వాతావరణం, అది కాకుండా విస్తరించి ప్రక్కనున్న సరిహద్దు దేశాలకు వెళ్తే, లేకపోతే సాలిడారిటీ, సంఘీభావం తెలియజేస్తున్న దేశాలకు కనుక వెళ్తే పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో అనేది ఆలోచిస్తేనే కొంచెం భయాందోళనలు కలిగించే అంశంగా మనం భావించాలి. ఎందువలనంటే ఇది అణ్యుయుగం కదా, అణ్యుయుగంలో ఏ చిన్నది జరిగినా కూడా జరగదు. అటుప్రక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధము ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అనుకుంటున్న సమయంలో ట్రంప్ గారు ఒక చిన్న మాట చెప్పారు. ఆయిల్ రిజర్వ్స్ మీద, అంటే ఇంధన నిల్వల మీద మీరు దాడి చేయొద్దు అని చెప్పారు. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, అమెరికాకి ఏది అవసరమో, అమెరికాకు ఏ దేశంలోనైనా ఆయిల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, సంప్రదింపులు ఉంటాయి. సో అలాంటి సమయంలో అమెరికా డెఫినెట్గా అది ఏ దేశమైనా సరే దానికి అండగా వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఏకంగా భూభాగం మీదే, మన పలస్తీనా విషయంలో గాజా స్ట్రిప్ భూభాగం మీద దానికి కన్ను పడింది కనుక అది ఏ విధంగా దారితీస్తుందనేది భవిష్యత్తులో మనం చూడబోతున్నాము. ఇప్పుడు యుద్ధం మొదలయ్యింది, ఆ యుద్ధం ఎప్పటికి అంతమవుతుందో అనేది ఇప్పట్లో మనం చెప్పలేని పరిస్థితి. ఇది తాజాగా గాజా మీద ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడికి సంబంధించిన విశ్లేషణ. మళ్ళా ఇంకొక అంతర్జాతీయ అంశంతో మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్మ.